హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ విత్ మై వ్యూ. ఈ వీడియో ద్వారా హిమాచల్ ప్రదేశ్ చంబా ఊర్లో ఒక టెంపుల్ని చూపించబోతున్నానండి. అది 10వ శతాబ్దపు టెంపుల్. మీకు తమిళనాడులో కాంచీపురం ఎలాగో హిమాచల్ ప్రదేశ్కి ఈ చంబా ఊరు అలాగండి. అద్భుతమైన ఎన్నో పురాతన ఆలయాలను ఇక్కడ చూడొచ్చు. వాటిలో ఒకటి ఈ చంపావతి ఆలయం. ఇది చిన్న పురాతన దేవాలయం అండి. ఇది 10వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయం. ఇండియన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అండర్లో ఉందండి. ఇది 10వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి రాజు అయినటువంటి రాజా షాహిల్ వర్మన్ ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి తన కూతురైన చంపావతిని తన యొక్క తప్పుడు అనుమానంతో కోల్పోతాడండి. అప్పుడు తన కూతురి చంపావతి జ్ఞాపకార్థం ఆమె పేరు మీదుగా ఈ అద్భుతమైన చిన్న ఆలయాన్ని నిర్మిస్తారు. మనం ఈ ఆలయం మీద అనేక కళాకృతులను చూడొచ్చండి. ఈ చంబా ఊరిలో ఆల్మోస్ట్ అన్ని దేవాలయాలు అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటాయండి. పదండి, మొదట లోపల ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుందాం. ఈ ఆలయంలో శక్తిమాత భక్తులకి మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిస్తుందండి. నేను ఈ ఆలయానికి మధ్యాహ్నం చేరుకున్నానండి. అందువల్ల ఈ గర్భగుడి మూసివేసింది. అయినప్పటికీ మనం ఈ శక్తిమాత యొక్క దర్శనం చేసుకోవచ్చండి. పదండి, ఇంకా ఆలస్యం చేయకుండా శక్తిమాతను దర్శించుకుందాం. 1000 సంవత్సరాల క్రితం నాటి అమ్మవారి విగ్రహం అండి. ఈ ఆలయం లోపల మరికొన్ని దేవతామూర్తి విగ్రహాలను కూడా మనం చూడొచ్చు. మనం ఈ ఆలయం వెలుపలే కాకుండా ఆలయం లోపల కూడా అద్భుతమైన శిల్పకళతో ఈ గోడలని అలంకరించిన విధానాన్ని చూడొచ్చండి. మనం ఈ ముఖ్య ఆలయంతో పాటుగా మరి 2 ఆలయాలని ఇక్కడ మనం దర్శించుకోవచ్చండి. మనకి ఈ చంబా ఊర్లో పురాతన ఆలయాలకు ఎటువంటి కొదవ ఉండదండి. అద్భుతమైన శిల్పకళతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని అణువణువున ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఇక్కడ చిన్న ఆలయమైనప్పటికీ ఈ ఆలయ గోడలపై అణువణువున దేవతామూర్తి విగ్రహాలు, జంతువులు, రకరకాల డిజైన్స్తో అద్భుతంగా అలంకరించడం జరిగిందండి. ఇదండి ఈ చంపావతి ఆలయం గురించి. ఇంకా ఇలాంటి ఆలయాలు చంబాలో చాలా ఉన్నాయండి. మీకు రాబోయే వీడియోలలో చూపిస్తాను. మీకు ఈ చంపావతి ఆలయం గురించి ఎలా అనిపించింది? దయచేసి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయగలరు. ప్లీజ్ నా ఛానల్ కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.